ఆ దృశ్యం సినిమాలో చేసి అప్పుడు అప్లాజెస్ ఎలా వచ్చాయి? ఆ సినిమా బిగ్ హిట్. సో నేను ఒక ఛాన్స్ తీసుకుంటామని కాలేజ్ నుంచి లంచ్ టైంలో నేను అక్కడ ఆడిషన్స్కి వెళ్ళాను. లవ్ ఓటీపీలో జరిగింది రియాలిటీ ఏమన్నా ఉందా మీ లైఫ్లో? ఉందండి. మీ లైఫ్లో ఎలా ఉంది? ఫస్ట్లో ఫెయిల్యూరా లేదంటే పాస్ అయ్యారా, కంటిన్యూ చేస్తున్నారా? కానీ లవ్ ఫెయిలియర్ అయితే జరిగింది. హాయ్, హలో అండి, వెల్కమ్ టు బిగ్ టీవీ. కళామ తల్లి ముద్దుబిడ్డ మరొక హీరోయిన్ ఈరోజు అయితే మనం ఇంట్రడ్యూస్ చేస్తున్నాం. ఎందుకంటే స్వరూపిణి అమ్మాయి తెలుగులో మొదటి డెబ్యూ పిక్చర్ లవ్ ఓటీపీ చిత్రం. ఎందుకంటే ఈరోజు రిలీజ్ అయింది కాబట్టి ఆ సినిమాకి సంబంధించి ఎందుకంటే తన విషయాలు చెప్తుంది. ఈ సినిమా ఎలా అవకాశం వచ్చింది ఏంటి అని చెప్పేసి కూడా, ఎక్కడ పెరిగింది అని చెప్పేసి కూడా ఆమెకైతే ఖచ్చితంగా బ్లెస్సింగ్స్ అవసరం మన తెలుగు ప్రేక్షకుల నుంచి. ఒక మంచి సినిమాతో వచ్చింది. తన వివరాలు తెలుసుకుందాం. హాయ్ అండి, నమస్కారం. హాయ్ శ్రీపాద్ సార్, నమస్కారం. స్వరూపిణి, ఎలా ఈ లవ్ ఓటీపీ సినిమా అవకాశం ఎలా వచ్చింది మీకు? సార్ అంటే నాకు ఈ అనీష్ సార్తో పాటు కామన్ ఫ్రెండ్స్ ఉన్నారు. సో కామన్ ఫ్రెండ్స్ ఉన్నారు కాబట్టి నేను ఒకసారి అనీష్ సార్ని నేను ఆపర్చునిటీ ఏదైనా ఉంటే చెప్పండి, మీరు లైక్ వీ హ్యావ్ టు వర్క్ టుగెదర్ అని చెప్పాను ఒకసారి. బట్ ఐ ఫర్గాట్ అబౌట్ ఇట్. ఐ థింక్ ఆఫ్టర్ 1 year వాళ్ళు నాకు ఈ ఆఫర్ ఇచ్చారు విత్ వెరీ డిఫరెంట్ కైండ్ ఆఫ్ అ రోల్. అంటే దీంట్లో మీకు తెలిసినట్టు 2 versions ఉంది. ఒక టీనేజ్ వర్షన్ ఒకటి, ఒక అడల్ట్ వర్షన్ ఒకటి. సో అలాంటి ఒక పర్ఫార్మెన్స్ స్కోప్ ఉన్న రోల్ ఇచ్చారు కాబట్టి ఐ సెడ్ ఓకే టు ఇట్. అంటే ఇందులో ఒక అమ్మాయి ఎంత సాడిజం లాగా ఉంటుంది లవ్ ఓటీపీలో, అంటే సాధిస్తారు అంటారు కదా, తెలుగులో కూడా సాధిస్తారు. దాన్ని మీరు ఎలా, అంటే ఫస్ట్ చెప్పగానే ఒప్పుకున్నారా? ఇది రియల్ లైఫ్ ఎక్స్పీరియన్సా అంటే ఏమైనా చూసారా మీరు అనేది క్యారెక్టర్? యాక్చువల్లీ చాలా తెలివిగా చెప్పారు నాకు స్క్రిప్ట్ చెప్పేటప్పుడు. అంటే ఇలా ఒక పోర్ట్రేల్ ఇవ్వలేదు. హీ సెడ్ ఇట్స్ వెరీ డీప్, షీఈ్ అ వెరీ ఒబ్సెస్డ్ లవర్ అలా చెప్పారు నాకు. అండ్ తన ఫీలింగ్స్ చాలా ట్రూ. సో డీప్ ఇంటెన్స్ ట్రూ లవ్ కాబట్టి చాలా పర్ఫార్మెన్స్, చాలా ఎమోషన్స్ చూపించాలి, స్కోప్ ఉంది అని చెప్పారు. సో దట్స్ హౌ హీ టోల్డ్ మీ. అంటే చిన్న వయసులోనే ద గ్రేట్ రవిచంద్రన్ గారి సినిమాలో అవకాశం వచ్చింది. అవునవును. ఆ దృశ్యం సినిమాలో చేసి అప్పుడు అప్లాజెస్ ఎలా వచ్చాయి? ఆ సినిమా బిగ్ హిట్. ఆ తర్వాత సినిమాలు కూడా హిట్ అయినాయి అనుకోండి. మీరు రవిచంద్రన్ గారితో చేయడం ఎక్స్పీరియన్స్ ఎంతవరకు? సో నేను ఫస్ట్ ఇయర్ కాలేజ్లో ఉన్నప్పుడు నాకు దృశ్య ఆడిషన్స్ జరుగుతుంది. రవిచంద్రన్ గారికి కూతుర్ని వెతుకుతున్నారు అని, కొత్త అమ్మాయిని వెతుకుతున్నారు అని పేపర్లో అంతా వచ్చింది, అంతా న్యూస్ అయింది. సో నేను ఒక ఛాన్స్ తీసుకుంటామని కాలేజ్ నుంచి లంచ్ టైంలో నేను అక్కడ ఆడిషన్స్కి వెళ్ళాను. అప్పుడే హైవే రిలీజ్ అయింది. సో ఆ హైవే ఒక సీన్ని కంపోజ్ చేసుకుని నేనే మైండ్లో ఇలా చేయాలి, ఆడిషన్లో ఏమైనా అడిగితే ఇలా నేను యాక్ట్ చేసి చూపించాలి అని నేనే ఒక సీన్ని కంపోజ్ చేసుకుని ప్రిపేర్డ్గా వెళ్ళాను. కానీ ఎవ్రీబడి హూ హెడ్ కమ్ హియర్ ఫర్ ది ఆడిషన్స్ దే వర్ ఆల్ వెల్ డెక్డ్ అప్, మేకప్ వేసుకుని చాలా బాగా హీరోయిన్స్లా వచ్చారు. నేనైతే హెల్మెట్ తీసి స్వెట్తో వెళ్ళాను. అది చూసి పీవాసు గారికి ఏమనిపించిందో హీ సెలెక్టెడ్. రవిచంద్రన్ గారు నడుచుకుంటూ వచ్చారు. ఏంటి సార్ ఈ అమ్మాయి ఓకేనా, మీ కూతురులా అనిపిస్తుందా అని అడిగారు. మీకు ఓకే అయితే నాకు కూడా ఓకే అని చెప్పారు. అంతే. అంటే పేరు ఎందుకు మార్చుకున్నారు మేడం? అంటే న్యూమరాలజీ బిలీవా, లేదంటే ఫస్ట్ ఒక పేరు ఉంది ఆ సినిమాలకి, అప్పుడు సక్సెస్ వచ్చింది, మళ్ళీ ఇప్పుడు తెలుగుకి వచ్చినప్పుడు పేరు మార్చారు, ఏంటి డిఫరెన్స్ అని? సో నేను లాంచ్ అయినప్పుడు ఐ వాజ్ లాంచ్డ్ యాజ్ స్వరూపిణి విచ్ ఇస్ మై ఒరిజినల్ నేమ్. బట్ తర్వాత అందరూ నన్ను సరోజిని, సుభాషిణి అని చాలా పేరుతో పిలుస్తున్నారు కాబట్టి I changed my name. Numerology accordingly I had to change my name to Arohi ani, AA ఏదో వస్తే something they said. But then later on Telugu debut చేసేటప్పుడు and also I am going to debut in Tamil as well ముందు. సో మా అమ్మ చెప్పింది, నీకు మేము పేరు ఏం పెట్టామో దాంతోనే ప్రొసీడ్ అవ్వు, మంచి జరుగుతుంది అని చాలా ర్యాండమ్గా చెప్పింది. సో ఐ టుక్ ఇట్ వెరీ సీరియస్లీ బికాజ్ నాకు అమ్మ అంటే చాలా ఇష్టం. ఓకే, అందరికీ ఇష్టం. ఎస్. ఇప్పుడు ఒక పర్సనల్ క్వశ్చన్, మీ ఓటీపీ నెంబర్ చెప్పొద్దు, కానీ లవ్ ఓటీపీలో జరిగింది రియాలిటీ ఏమన్నా ఉందా మీ లైఫ్లో? ఉందండి. కాలేజ్ టైమా, స్కూల్ టైమా? కాలేజ్ టైం అనుకుంటా, కాలేజ్ అయ్యాక అనుకుంటా. ఓకే. ఈ సినిమాలో ఏంటంటే మొదట్లో ఫెయిల్యూర్ అయిన వాడు ప్రతి వాడు సక్సెస్ అవుతాడు జీవితంలో. ఇందులో చూపించింది కూడా అదే. మీ లైఫ్లో ఎలా ఉంది? ఫస్ట్ లో ఫెయిల్యూరా లేదంటే పాస్ అయ్యారా, కంటిన్యూ చేస్తున్నారా?
అదే మీరే చెప్పారు కదా Okay. ఆఫ్ కెమెరా అందరికీ ఫెయిల్ అయి ఉంటుంది. ఐ థింక్ ఇన్ఫాచ్యుయేషన్, ఫస్ట్ లవ్ మోస్ట్లీ ఇన్ఫాచ్యుయేషన్ అయి ఉంటుంది, Attraction. మోస్ట్లీ టీనేజ్లో అలా జరుగుతుంది. సో నాకు కూడా అలా అయింది. హార్మోన్స్ డెఫిషియన్సీ. హార్మోన్స్ అని చెప్పలేను, ఓకే కానీ లవ్ ఫెయిలియర్ అయితే జరిగింది. ఓకే. ఎస్ దాని తర్వాత నేర్చుకున్నది ఏంటి మేడం? అంటే కసి అంటే వర్క్. ఎస్ అంటే నేను నేర్చుకున్నది ఏంటంటే, నేను స్కూల్లో ఉండేటప్పుడు, కాలేజ్లో ఉండేటప్పుడు ఐ వాజ్ వెరీ ఫోకస్డ్ యాజ్ అ స్టూడెంట్. లవ్ గివ్ అలాంటిది ఏం లేదు, చాలా స్టూడియస్గా ఉండేదాన్ని అమ్మాయి. బట్ అది అయిన తర్వాత కొంచెం అలా మీరు చెప్పారు కదా ఇన్ఫాచ్యుయేషన్ అలా ఫీలింగ్స్ వచ్చాయి. కానీ ఆ టైంలో ఐ థింక్ ఐ హ్యాడ్ టు ఫోకస్ ఆన్ వర్క్, బికాస్ దట్ వాజ్ ద టైమ్ వెన్ ఐ హ్యాడ్ టు ఫోకస్ ఆన్ మై కెరియర్. సో దట్ ఐ రియలైజ్డ్ ఓకే. it's not time for me to love somebody or spend time on that. I have to focus only on my profession, career. మదర్ టంగ్ తెలుగైనప్పటికీ కన్నడలో అంటే ఎక్కడ ఎలా స్థిరపడ్డారు మేడం? అంటే నా మాతృభాష తెలుగే. Okay. I come from Kolar, like KGF and specific, yeah. బట్ అదే కర్ణాటక ఆంధ్ర బార్డర్లో వస్తుంది అది. రాయచూరు దగ్గర. యా ఓకే. యా చింతామణి అక్కడ ఆ బెల్ట్లో వస్తుంది. కానీ నేను పుట్టింది పెరిగిందంతా బెంగళూరులో. అండ్ మా ఇంట్లో అంతా మేము కన్నడనే మాట్లాడేది, చాలా తక్కువ రిలేటివ్స్తో మాత్రమే. అమ్మతో నేను తెలుగు అప్పుడప్పుడు మాట్లాడుతూ ఉంటా. సో యా, బట్ ఈ తెలుగు అయితే కాదండి, మా తెలుగు వేరేలాగా ఉంటుంది. నేను దాన్ని ఐ డోంట్ వాంట్ టు ఫ్లాంట్ దట్ తెలుగు హియర్. ఉర్దూ భాషలో ఉంటుంది, చాలా డిఫరెంట్గా ఉంటుంది, మీరు నవ్వేస్తారు అందరూ. ఓకే. ఇప్పుడు తమిళ్లోకి వెళ్తున్నారు, అక్కడ కూడా లాంగ్వేజ్ నేర్చుకుంటున్నారు. నేర్చుకున్నానండి. తమిళ్ వచ్చేసిందా? 1 yearలో నేర్చుకునేసాను నేను. మీరు ఇంత ఫాస్ట్గా ఉన్నారు. ఉండాలి కదండి, చాలా స్లో అయ్యాను ముందు. ఇప్పుడు 22 రిలీజ్ అయింది. సార్ మెయిన్ హీరోయిన్కి క్రీమ్ టైం, తక్కువ కాలంలోనే ఎక్కువ సినిమాలు చేసుకోవాలి, ఎందుకంటే హెవీ కాంపిటీషన్. మీకు ఎందుకు గ్యాప్ వచ్చింది? ఆ ఇన్సిడెంట్ ఏదో జరిగిందన్నారు. సార్ యాక్చువల్లీ నేను అలా చూడను. అంటే మీరు ఇప్పుడు చెప్తున్నారు కదా క్రీమ్ టైం అని, ఎస్ ఆఫ్ కోర్స్, అంటే ఫ్యూ ఇయర్స్ బ్యాక్ అలా ఒక మైండ్ సెట్ ఉండేది అందరికీ. బట్ ఇప్పుడు యాజ్ అ జనరేషన్ ఇస్ చేంజింగ్, ఐ కెన్ సీ దట్ ఈవెన్ అట్ 30-40 years they're all doing really well. Some of their careers have started at the age of 30, అలా కూడా చెప్పొచ్చు. సో క్రీమ్ టైం అనేది మనం ఎఫర్ట్స్ పెట్టేదాకా ఉంటుందని నేను అనుకుంటాను. ఓకే. ఎఫర్ట్స్ అంటే నాట్ జస్ట్ ఆన్ ద స్కిల్స్, ఆన్ అవర్ ఫిట్నెస్, ఆన్ ఎవ్రీథింగ్ రిలేటెడ్ టు సినిమా. ఈ గ్యాప్ రావడానికి రీజన్? కోవిడ్ తర్వాత ఒక న్యాచురోపతి రిట్రీట్కి వెళ్ళాను. అక్కడ యోగా చేస్తుంటేను నాకు షోల్డర్ డిస్లోకేట్ అయిందనమాట. అప్పుడు ఐ కుడెంట్ వర్క్ అండి. యోగాలో బరువులు ఎత్తారా ఏంటి? ఏం లేదండి, చాలా ఎగ్జైటెడ్గా రిగరస్గా చేశాను. నేను ఏదో ఇది రెడ్యూస్ అయిపోతాను, ఒకే నా రోజులో నేను 10 kgs తగ్గించుకుంటానని. బట్ యా, అది కూడా ఒక అడ్వెంచర్. కన్నడలో డ్రీమ్ రోల్ ఏముంటుంది, ఎవరితో చేయాలనేది? ఇప్పుడు ఎందుకంటే కన్నడ ఇండస్ట్రీ కూడా ఆల్మోస్ట్ పాన్ ఇండియా లెవెల్కి వెళ్ళిపోయింది. ఎందుకంటే కేజీఎఫ్ తర్వాత మాకు బాహుబలి అలాగో తెలుగు ఇండస్ట్రీ, మీకు కేజీఎఫ్ తర్వాత కాంతారం బ్లాక్ బస్టర్స్ కొడుతున్నారు. హ్యాపీ, వెరీ హ్యాపీ. సినిమా ఇండస్ట్రీ సౌత్ ఇండియా నుంచి ఇంత పెద్ద సినిమాలు రావడం వెరీ మచ్ హ్యాపీ. మీరు ఇంకా ఏ హీరోతో చేయాలి అంటే ఒక డ్రీమ్ ఉంటుంది కదా? సార్ అంటే హీరోస్తో చేయాలి అనే దానికన్నా నేను ఆ ఇండస్ట్రీ గురించి మాట్లాడుతున్నాను. సో హీరోస్ అనే దానికన్నా నాకు కొంతమంది డైరెక్టర్స్తో చేయాలని ఉంది. స్పెషలీ ద ట్రయో, శెట్టి ట్రయో, రక్షిత్, రిషబ్ అండ్ రాజ్బీ శెట్టి. రాజ్బీ శెట్టి సార్ గురించి విని ఉంటాను. ఈజ్ అన్ అమేజింగ్ రైటర్. ఎస్ యా, ఎస్. సో వాళ్ళతో చేయాలి. అండ్ ఇంకా చాలామంది అప్కమింగ్ డైరెక్టర్స్ వస్తున్నారండి, చాలా ప్రామిసింగ్గా ఉన్నారు. I'm in connect with everybody ఇప్పుడు. ఓకే. సో ఐ హోప్ ఐ గెట్ అ ఛాన్స్ టు వర్క్ విత్ దెమ్. కన్నడ అమ్మాయిలు తెలుగులో ఎక్కువ సక్సెస్ అవుతారు. ఎగ్జాంపుల్ రష్మిక మందన, అనుష్క. అవును, మీరు నెక్స్ట్ అవ్వాలని. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. యాక్చువల్లీ ఫస్ట్ షో చేశాం కదా మనం రీసెంట్గా హైదరాబాద్లో. అప్పుడు అందరూ అక్కడ నేను ఆ పోనీ వేసుకుని హైట్గా కనిపిస్తాను కాబట్టి మ్యామ్ మీరు అనుష్క లాగా ఉన్నారు అని చెప్పారు. ఐ టుక్ ఇట్ యాజ్ అ కాంప్లిమెంట్. యా, అలానే నేను కూడా పేరు సంపాదించాను. కలిసారా మేడం వీళ్ళు అనుష్కన్ కానీ? లేదండి, రష్మిక ఎస్. ఓకే. సో రక్షిత్ శెట్టి హెస్ బిన్ మై ప్రొడ్యూసర్ ఇన్ ద పాస్ట్. సో నేను చేసిన ఫిల్మ్ భీమసేన నళమహారాజాలో ఆయన ప్రొడ్యూసర్ నాకు. ఓకే. సో అప్పుడు ఆ టైంలో రష్మిక హెడ్ జస్ట్ డన్ దిస్ ఫిల్మ్ కిరిక్ పార్టీ. అప్పుడు ఒక బర్త్డే పార్టీలో వి హావ్ మెట్.
ఓకే. దట్ వాజ్ ద పీరియడ్ వెన్ షీ వాజ్ ఎగ్జిటింగ్ ద ఇండస్ట్రీ అండ్ ఐ వాజ్ ఎంటరింగ్ అనమాట. సో అప్పుడు మీకు తెలుగుకి కన్నడకి డిఫరెన్స్ ఏం కనిపిస్తుంది? నాకైతే అంటే ఏమనిపించింది, ఇండస్ట్రీ పరంగా, నాకు ఇంట్లో రెండు మాట్లాడతాను, ఇక్కడ అలాగే అంటే ఇండస్ట్రీ పరంగా రెమ్యునరేషన్ వైజ్, అంటే టెక్నికల్ వైజ్ నాకు ఇంకా అంతగా ఇంకా అంతగా తెలియదండి. బట్ ఇక్కడ యాడ్స్ చేశాను, నేను చాలా యాడ్స్ చేశాను. ఎవరితో మేడం ఇక్కడ డైరెక్టర్? రాజు గారు అని ఒకరు, చాలా టీవీస్ యాడ్స్ చేస్తూ ఉంటా. ఇప్పుడు కన్నడలో చాలా మంది సీరియల్స్ కూడా వైపు లాగుతుంటారు, మిమ్మల్ని ఎవరు అడగలేదా అలా? సార్ నేను ఇండస్ట్రీకి వచ్చినప్పటి నుంచి ఏ సినిమా చూసినా ఫోన్ చేస్తారు, మేడం మా సీరియల్లో చేస్తారా అని. బట్ ఐఎమ్ నాట్ హియర్ ఫర్ టీవీ అనుకుంటా, ఈ టైం ఇప్పుడు కాదు. అలా కాదు, ఐ వాంట్ డూ అంటే నాకు చాలా తొందరగా బోర్ కొట్టిపోతుంది. ఓకే. సో ఐ డోంట్ థింక్ ఐ కెన్ ప్లే అ సేమ్ రోల్ ఫర్ టూ లాంగ్. ఏదైనా బోర్ కొట్టేస్తుంది తొందరగా, లవ్ అయినా అది. అలా ఏం చెప్పలేదండి, వీళ్ళు ఏదేదో చెప్తున్నారు. ఇంకా ఇప్పుడు చెప్పాను కదా, ఐఎమ్ ఓల్డ్ స్కూల్. ఓకే. తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో ఏ హీరో? మహేష్ బాబు. ప్రభాస్తో అవకాశం రావాలా? ఆఫ్ కోర్స్. ఓకే. నా కాలేజ్ టైం ఫ్యాంటసీ హీరో. ఓకే. తెలుగు సినిమాలు చూసేవాళ్ళ మీరు? కన్నడ నేను పెరిగింది తెలుగు ఫిల్మ్స్ చూసి. ఓకే. ఏ సినిమా బాగా ఇష్టం మేడం మీకు? ఇది మహేష్ బాబు సార్ అయితే అతడు. సో ఒక్కటి యాక్చువల్లీ చెప్పాలి, ఐ హావ్ టు రివీల్ దిస్. సో అతడు సినిమా వచ్చి నేను మోర్ దాన్ 100 times చూసి ఉంటాను. మాకు చేశారులేండి. ఎందుకంటే ఐ లవ్ త్రిష ఆ ఫిల్మ్లో. అది చూసి ఐ డిసైడెడ్ దట్ ఐ వాంట్ టు బికమ్ అన్ యాక్టర్ అని. ఓకే. అంతకుముందు కొంచెం స్టూడియోస్గానే ఉన్నాను, కానీ ఆ ఫిల్మ్ మళ్ళీ 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 చూస్తూ ఐ టుక్ అ డిసిషన్. త్రిష ఇన్స్పైర్ అనుకోవచ్చు మీకు? ఎస్, డెఫినెట్గా. ఇప్పుడు త్రిష కంబ్యాక్ అయ్యి కూడా బోలెడ్ సినిమాలు తీస్తుంది. అవును. ఎందుకంటే ఆమె కొంతమంది ఏజ్ తగ్గితే హీరోయిన్స్ బ్యూటీ తగ్గుతుంది, కానీ ఏజ్ పెరుగుతుంటే బ్యూటీ పెరుగుతుంది. అవునవును, షీ ఈజ్ లైక్ ఎన్ ఓల్డ్ వైన్. అంటే ఒక సీక్రెట్ ఎలా ఉంటుంది మేడం? ఒక హీరోయిన్ కాపాడుకోవాలి బాడీ అని చెప్పేసి ఏం చేస్తుంటారు మామూలుగా వీళ్ళు? ఫిట్నెస్ అండి, ఫిట్నెస్, బీయింగ్ హ్యాపీ ట్రూలీ. అంటే హోల్ హార్టెడ్లీ మాట్లాడాలి, హోల్ హార్టెడ్గా అందరితో కనెక్ట్ అవ్వాలి. దట్స్ మై సీక్రెట్ ఆఫ్ బీయింగ్ యంగ్ అనుకుంటా. మీ ఫ్రెండ్ సర్కిల్ ఎవరు బెస్ట్ ఫ్రెండ్ మీకు? కష్టాలు చెప్పుకునడం? నా చెల్లెలు. ఓకే. మీ చెల్లెలు ఉన్నారు నాకు. యాక్చువల్లీ బాయ్స్ చాలామంది బెస్ట్ ఫ్రెండ్స్ ఉన్నారండి నాకు. బాయ్స్లోనే మంచి ఫ్రెండ్స్ ఉన్నారు. సినిమాలో కొట్టినట్టుగా మీ పక్కన ఎవరు జాబ్ కోసం వస్తుంటారు కదా, మీ కొలీగ్ అని చెప్పేసి కొడుతుంటారు? అలా కాదు. ఓకే. మెయిన్ క్యారెక్టర్ లాంటి వాళ్ళు. మెయిన్ క్యారెక్టర్ లాంటి వాళ్ళు. ఏమైనా ఇన్సిడెంట్ చెప్పొచ్చు కదా మీ కాలేజ్లో, లవ్ ఏదైనా జరిగింది? కాలేజ్లోనా? నా ముక్కు చూసి ఒకరు, అంటే నేను రిజెక్ట్ చేశాను కాబట్టి, హీ వాజ్ అ వెరీ గుడ్ ఫ్రెండ్, హీ వాజ్ ఇన్ అవర్ గ్యాంగ్, బట్ సైలెంట్ లవ్ అనమాట అతనిది. అంత కరేజ్ చూపించలేదు నాకు ప్రపోజ్ చేయడం, బట్ ఐ న్యూ దట్ హీ లైక్డ్ మీ అని. సో లాస్ట్ డే, అంటే కాలేజ్ సెండ్ ఆఫ్ టైంలో నా ముక్కుని బాగా చూసుకున్నా, ఆ ముక్కుని బాగా చూసుకో అని చెప్పి వెళ్ళాడు. సో ఇలాంటి స్ట్రేంజ్గా ఎక్స్ప్రెస్ చేసి వెళ్ళాడు. అబ్బాయి ఇప్పుడు లేదండి, లేదు. అంటే ముక్కు మీరేమైపోయినా పర్లేదు కానీ ఆ ముక్కు చూసే లవ్ చేశాడు. ముక్కు ఒకటి బాగా చూసుకోండి అని చెప్పడం. ఇంకా మీ బెస్ట్ ఫ్రెండ్స్ ఎవరండి ఇప్పుడు? మామూలుగా ఖాళీగా ఉన్నప్పుడు ఎవరితో మాట్లాడుతుంటారు? నాకు బాయ్స్, అదే నేను చెప్పినట్టు బాయ్స్ ఉన్నారు. భువనేష్ అని ఒక బెస్ట్ ఫ్రెండ్ ఉన్నాడు. ఫిల్మ్ ఇండస్ట్రీ అండి? బయట? లేదండి, బయట నుంచి. ఫిల్మ్ ఇండస్ట్రీలో బెస్ట్ ఫ్రెండ్ అంటే రైటర్స్ అండ్ డైరెక్టర్స్ ఉన్నారండి చాలా మంది. సో రాజ్ సార్ ఇస్ అ గుడ్ ఫ్రెండ్ ఆఫ్ మైన్, రాజ్ బి శెట్టి సార్ ఇస్ అ గుడ్ ఫ్రెండ్ ఆఫ్ మైన్. అది వదిలితే చాలా మంది డైరెక్టర్స్. ఆయన ఇక్కడ ఊర్లో కూర్చొని రాస్తాడు అంటారు, నిజమేనా? అవునండి, తాను బెంగళూరులోనే ఉండరు అసలు, ఇప్పుడు చూసినా ఊరు. తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో అందరూ వచ్చి హైదరాబాద్లో కూర్చొని చేస్తుంటారు. కన్నడ ఇండస్ట్రీలో ఏమో వెళ్ళి ఐలాండ్ లేదంటే ఏదన్నా వేరే ఊర్లో కుగ్రామం వెళ్ళిపోయి వర్క్ చేస్తుంటారు. అలా ఏం లేదండి, మేము ఆఫీస్లోనే కూర్చొని చేసాము ఈ స్టోరీని. ఈ స్టోరీ మీరు చేశారు. ఇప్పుడు ఓకే, ఈ హీరో కమ్ డైరెక్టర్ అతను చేశాడు కాబట్టి తనేమో 14 ఫిలిమ్స్ చేశాడు, మీరేమో 5 ఫిలిమ్స్, 6 ఫిలిమ్స్ చేశారు. అంటే మీరు ఫ్రెండ్లీగా సెలెక్ట్ చేసుకున్నారా లేదంటే మామూలుగా ఆడిషన్ ఏమైనా చేశారా? అనీష్ వచ్చి ఫ్రెండ్ అంటే పేరుకి మాత్రమే, హీ విల్ నాట్ ఎక్సీడ్ అ లిమిటేషన్. అంటే లిమిటేషన్ ఎప్పుడో బౌండరీస్ క్రాస్ చేయరు అమ్మాయిలతో. హీస్ అ వెరీ గుడ్ గై. ఓకే, సో అలా ఉండేటప్పుడు ఐ టుక్ ద లిబర్టీ టు ఆస్క్ హిమ్, సార్ కెన్ ఐ వర్క్ విత్ యూ అని. సో యా మేడం, ఈ ఫిల్మ్ ఇండస్ట్రీలో సిన్సియర్గా వర్క్ చేస్తే
ఖచ్చితంగా సక్సెస్ వస్తుంది. ఈ మధ్యకాలంలో హీరోయిన్లు కూడా టైమింగ్ పెడుతున్నారు. మీరేమైనా ఫ్యూచర్లో టైమింగ్ పెట్టే ఆలోచనలు ఉన్నాయా? 8 hours డ్యూటీ, 8 hours అయ్యో డ్యూటీ. ఖచ్చితంగా లేదండి. ఐ వాంట్ వర్క్ 24/7 ఇప్పుడైతే. ఐఎమ్ ఇన్ దట్ స్ప్రీ, ఇప్పుడు వర్కింగ్ స్ప్రీ. ఇప్పుడు అప్కమింగ్ మూవీస్ ఏమున్నాయి? సో కన్నడలో ఒకటి ఫినిష్ చేశాను, ఆల్మోస్ట్ 90% ఫినిష్ అయింది. ఇంకొకటి తమిళ్లో స్టార్ట్ అవబోతుంది. దానికి కొంచెం ట్రాన్స్ఫర్మేషన్ చేసుకుని ఐ విల్ స్టార్ట్. ఓకే. తెలుగులో ఎవరన్నా అడిగారా మామూలుగా? అడుగుతున్నారండి. ఇప్పుడు మొన్న షో చేసుకుని వచ్చినప్పటి నుంచి ఒక 2-3 పీపుల్ హ్యావ్ అప్రోచ్డ్, బట్ ఇంకా మాట్లాడలేదు. ఓకే. వాళ్ళ పేరు చెప్పుకుని ఇంట్రొడక్షన్ ఇచ్చి మాట్లాడుతున్నారు, బట్ యా నాట్. ఎక్కువ ఎలాంటి మూవీస్ ఇష్టం మీకు? నాకు లవ్ స్టోరీస్ ఇష్టం. ఓకే. మణిరత్నం మూవీస్ చాలా ఇష్టం నాకు. అలాంటి ట్రూ లవ్ స్టోరీస్, వెరీ ఇంటెన్స్ సటిల్ ఎక్స్ప్రెషన్స్ ఉన్న స్టోరీస్, ఐస్లోనే ఎక్స్ప్రెషన్స్ చూపించే ఇలాంటి స్టోరీస్ చాలా ఇష్టం. ఎమోషనల్గా మీ స్ట్రెంత్ ఏంటి మేడం? ఎమోషన్స్ ఎమోషన్స్ ఏడిపించగలుగుతారు వితౌట్ గ్లిజరిన్? గ్లిజరిన్ కొన్ని గ్లిజరిన్ లేకుండా కూడా అవుతుంది. ఇట్ ఆల్ డిపెండ్స్ ఆన్ మై మూడ్. ఆ రోజు చాలా లైవ్లీ మూడ్లో ఉంటే కొంచెం ఏడ్చేది కష్టం అవుతుంది కదా, అప్పుడు గ్లిజరిన్. ఫస్ట్ సినిమా గ్లిజరిన్ వాడారా? సార్ ఫస్ట్ సినిమా పి వాసు గారండి. రవిచంద్రన్ గారి మూవీ. రవిచంద్రన్ సార్ ఇస్ చిల్, ఈజ్ అ చిల్ బాయ్. బట్ పి వాసు సార్ అయితే అబ్బా టెర్రర్ అనమాట. సో నిజంగా కొట్టించి నన్ను ఏడిపించారు. ఓకే. అంటే మీకు లాస్ట్ సీన్ అనుకుంటా, ఈ టెంపుల్కి పోయినప్పుడు ఇంట్లో భయపడ్డప్పుడు మదర్తో ఉన్నప్పుడు కూడా ఉంటుంది కదా దృశ్యంలో, అది ఆ వీపింగ్ సీన్స్ అంతా. మీరు తెలుగు చూసారా అంతమంది మలయాళం చూసారా? ఇది నేను షూటింగ్ చేసేటప్పుడు నాకు పీవాసు సార్ ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు, చూడొద్దు. ఏ సినిమా చూడొద్దు? ఓకే. ఇంపాక్ట్ అవుతుంది, చూడొద్దు అని. అంటే ఆ ఒరిజినాలిటీ వెళ్ళిపోతుంది. అవును. యు విల్ ఫీల్ వెరీ కాన్షియస్ అని. మీరు యాక్షన్ ఫిలిమ్స్ చేస్తే ఎలా ఉంటుంది? బాగుంటుంది. బాగుంటుందండి. ఎలాంటి సినిమా చేయాలి? ఐ నో వై యు ఆర్ ఆస్కింగ్ దిస్ క్వశ్చన్ దో. మామూలుగా మీరు యాక్షన్ ఇప్పుడు నేర్చుకొని చేస్తాను. ఇప్పుడు మలయాళం సినిమా లోకా వచ్చింది, ఇట్స్ ద బిగ్గెస్ట్ హిట్ ఇన్ మలయాళం ఫిల్మ్ ఇండస్ట్రీ. ఇక్కడ కూడా హిట్ అయింది. ఇక్కడ కూడా 30-35 crores చేసింది తెలుగులో కూడా. అంటే అమ్మాయి అంతకుముందు ప్రియదర్శిని, ఆమెకు తెలియదు కూడా ఎవరికి. అంటే ఓకే తెలుసు కానీ లేదండి, తను చాలా పెద్ద డైరెక్టర్ కూతురు కదా. డైరెక్టర్ కూతురు మేడం, ఇక్కడ సినిమానే హీరో హీరోయిన్లను చేస్తుంది. ఎవరు ఎంత పెద్ద ఫ్యామిలీ లెగసీ వచ్చినా ఇప్పుడు ఒక సినిమానే హీరోయిన్ తయారు చేస్తుంది కానీ లెగసీ తయారు చేయదు. హృదయంలో తను చాలా పెద్ద పేరు చేసింది కానీ అంత ఏం అనిపించదు. ఈ సినిమాతో అందరికి నోటెడ్ అయింది, బిగ్గెస్ట్ హిట్ అయింది. మీరు అలాంటి సినిమా అంటే ఎలా ఓకే అవకాశం వస్తే? నాకు ఈ మహానటి చాలా నచ్చింది సినిమా. ఓకే. నాకు యాక్చువల్లీ ఏదైనా ఒక సినిమా చూసి జెలస్ ఫీల్ అయ్యారా అని ఒక క్వశ్చన్ ఎవరైనా అడిగితే ఇట్స్ మహానటి ఫర్ మీ. ఓకే. బికాస్ ఆఫ్ ద లుక్స్, బికాస్ ఆఫ్ ద గ్రాండ్యూర్ ఆఫ్ ద క్యారెక్టర్, నాకు అది చాలా నచ్చింది. అదైన తర్వాత యాజ్ యూ సెడ్, ఐ థింక్ మహానటి వాజ్ ద హైయెస్ట్ గ్రాసర్, అంటే ఫీమేల్ ఓరియంటెడ్ మూవీస్లో. అది అయిన తర్వాత ఇట్స్ లోకా విచ్ క్రాస్ ద ఇది అనుకుంటా రిజల్ట్ అనుకుంటా, బాక్స్ ఆఫీస్ కలెక్షన్. మీకు లోకానే ఎక్కువ వచ్చింది అంటే ముందు వరకు అది మహానటి, ఇప్పుడు లోకా క్రాస్ అయింది. అంటే పెద్ద హీరోలది కూడా అంత రాలేదు. అవును అవును. సో అలాంటిది ఒక మూవీ చేయాలి అంటే సింగిల్ హ్యాండెడ్లీ హ్యావ్ టు క్యారీ అ మూవీ వెరీ సక్సెస్ఫుల్లీ. ఓకే. అవును, ఎందుకంటే టైటిల్ రోల్ కూడా. ఐఎమ్ అ సింగర్ అండి, ఐఎమ్ అ కర్ణాటిక్ క్లాసికల్ సింగర్. ఓకే, చాలా కళ్ళు ఉన్నాయి. సో ఐ సింగ్, లేదంటే చిన్న చిన్న వెకేషన్స్ ఇండియాలోనే చుడుతూ ఉంటాను. మల్టీ టాలెంటెడ్. పాటలు పాడారా ఏమన్నా సినిమాకి? పాడాను కానీ నాట్ లైక్ ఫుల్ ఫ్లెడ్జ్డ్గా ఏం పాడలేదు. కొంత అంటే ఐఎమ్ నాట్ ఎక్స్ప్లోరింగ్ దట్ వర్షన్ ఆఫ్ మైండ్ యెట్. ఎవరికి చెప్పారా? అంటే కాలేజ్ టైంలో పాడేవాళ్ళ? నో, అంటే నేను చైల్డ్హుడ్లో చైల్డ్ ప్రాడజీ అండి. ఓకే. ఐ వన్ లాట్ ఆఫ్ స్టేట్ లెవెల్ ప్రైజెస్ సింగింగ్లో. సో నా పేరెంట్స్కి అయితే నేను సింగర్ అవుతాను, మ్యూజిషియన్ అవుతాను అని అనుకున్నారు, కానీ యాక్టర్ అయిపోయారు. ఫస్ట్ సినిమాకి ఇంట్లో వాళ్ళు ఏమన్నారు ఆప్షన్? అంటే తెలుగు వాళ్ళు కాబట్టి కొంచెం వద్దన్నారా లేదంటే? నో నో నో, మై మామ్ ఇస్ వెరీ లిబరల్ అండి. చాలా అంటే షీస్ గివెన్ మీ వింగ్స్ టు ఫ్లై, ఏమైనా చేసుకో నాకు నమ్మకం ఉంది అనేలాగా ఆ టైప్స్. సో అబ్బాయిలతో తిరిగినా కూడా లైక్ నాకు ఏంటంటే అబ్బాయిలు మాత్రమే కాదు నైట్ టైం బయటకు వెళ్ళేది, నేను కూడా పోతాను అనే లాంటి అమ్మాయిని నేను. సో యా, అంటే అంత ట్రస్ట్ పెట్టుకుని తను అలా నన్ను పెంచింది ఇండిపెండెంట్గా. సో అది నాకు ఇండస్ట్రీలో హెల్ప్ అవుతుంది యాక్చువల్లీ. అంటే మీరు టామ్ బాయ్ లాగా ఎవరినైనా ఫైట్ చేయగలుగుతారు?
ఫైట్ తెలీదు. ఇండస్ట్రీలో ఏమైనా డిఫరెంట్ ప్రాబ్లమ్స్ వచ్చినాయా మేడం? అంటే మీకు కన్నడ కావచ్చు, నో తెలుగు, అండి, మలయాళం, తమిళ్ నుండి? నో డెఫినెట్లీ నాట్. ఓకే. నో. అది చాలా మంది అంటే చెప్తుంటారు కాబట్టి ఇంకా డిఫరెంట్గా స్టైల్ అంటే ఎవరి వే. ఇట్స్ ఆల్ ఇన్ ద వే హౌ యూ హ్యాండిల్ పీపుల్ కదా. మీరు ఎలా మాట్లాడతారు వాళ్ళు అలాగే రెస్పాండ్ చేస్తారు. అవును, అప్లైకి రిప్లై. యా అంతే. ఇంకా మీ ఎందుకంటే మమ్మీ గురించి చెప్పండి. అమ్మ గురించి చెప్పాలా? గురించి. సో అమ్మ వచ్చి షీ ఇస్ ఫ్రమ్ తమిళనాడు బట్ షీ ఈజ్ అ తెలుగు అమ్మాయి అమ్మ. మా నాన్న కూడా తెలుగు వాళ్ళే కానీ మేము ఉండేది బెంగళూరులో. ఓకే. అలా. సో షీ ఈజ్ అ హోమ్ మేకర్ కానీ తను ముందు ప్రింటింగ్ ప్రెస్ జరిపేది అండ్ షీ ఈజ్ ఆల్సో అన్ ఆంట్రప్రెన్యూర్. యా. ఇప్పుడు షీ ఈజ్ కంప్లీట్లీ రిటైర్డ్. వి హావ్ మేడ్ హర్ రిటైర్డ్. ఫిల్మ్ ఇండస్ట్రీలో ఉన్నారా ఎవరైనా మీ రిలేషన్స్ అలా? లేదు. లాంగ్ రిలేషన్స్ వాళ్ళు కూడా ఎవరు? సరేం విశ్వేశ్వరయ్య ఇస్ మై ఫార్ రిలేటివ్ బట్ ఓకే. నోబడీ ఎల్స్. మీది లవ్ మ్యారేజా అరేంజ్ మ్యారేజా? నాదా ఇంకా మ్యారేజ్ అవ్వలేదు కదండి. కాదండి, అంటే ఫ్యూచర్లో మీరు ఏమనుకుంటున్నారు? లవ్ అనుకుంటానండి. లవ్ అంటే నాకు అరేంజ్ మ్యారేజెస్ నచ్చదు. ఎందుకని? ఏమీ తెలియకుండా ఎలా చేసుకుంటామండి? అంటే కొద్ది రోజులు డేట్ చేసిన తర్వాత చేసుకుంటారు. దట్ విల్ బికమ్ లవ్ కదా. ఓకే. దట్ విల్ బికమ్ లవ్ మ్యారేజ్ అప్పుడు కదా. అంటే మళ్ళీ అంటే భయం ఏంటంటే పెద్దవాళ్ళకి లవ్ చేసిన తర్వాత బ్రేకప్ అయిపోతే మళ్ళీ బయటకు రాలేరు అని చెప్పేసి. అది అరేంజ్ మ్యారేజెస్లో కూడా జరగచ్చు. ఓకే. మమ్మీ వాళ్ళు ఓకే అంటారా? అదే చెప్పాను కదా, మా మమ్మీ అన్నిటికీ ఓకే అంటది కానీ ఆ నమ్మకంని ఐ హ్యావ్ టు కీప్ అప్ అంతే. ప్రతి ఇంట్లో చెల్లి అక్క కావచ్చు, ఒక బ్రదర్ ఉంటాడు, ఆడే విలన్. ఇది మీ అన్నయ్య గురించి? చాలా సాఫ్ట్. మా అన్నయ్య ఇస్ వెరీ సాఫ్ట్, కంపోజ్డ్, వెరీ కూల్. వాడిది అంటే చాలా ఇయర్స్ అబ్రాడ్లో ఉన్నాడు కాబట్టి కొంచెం ఆ కనెక్షన్ తక్కువ, అంటే డీప్ కనెక్షన్ తక్కువ. కానీ వీ హ్యావ్ దట్ లవ్ ఫర్ ఈచ్ అదర్. వాడి కల్చర్ అండ్ బిహేవియర్సే వేరేలాగా, నా బిహేవియరల్ ట్రేట్సే వేరేలాగా. నేను యాక్చువల్లీ అబ్బాయిలా ఉంటాను ఇంట్లో. అంటే ఈ సినిమా లవ్ ఓటీపీ సినిమాలో లాగా మళ్ళీ బ్రదర్ కూడా విలన్లా ఉండి మళ్ళీ చేజింగ్లు ఫైటింగ్లు ఉంటాయేమో అని అడుగుతున్నాను. మీరు ఏదడిగినా ఓకే యాక్సెప్టబుల్? యా. అంత మీరే డెసిషన్ మేకర్? నేనని కాదు, యాక్చువల్లీ నా చెల్లి. మీ చెల్లి ఏం చేస్తుంటారు? షీ ఈజ్ వర్కింగ్ అండి ఇప్పుడు. షీ జస్ట్ జాయిన్డ్ హర్ జాబ్. కంపెనీ మేడం? యుఎస్ బేస్డ్ ఏదో ఐటీ. తను అంటే ఇండస్ట్రీ వైపు రాలేదు? నో షీఈ్ నాట్ ఇంట్రెస్టెడ్. ఓకే. మీరే బలవంతంగా? నేను యాక్చువల్లీ పుష్ చేశాను రమ్మని బికాస్ తను చాలా తెల్లగా ఉంటుంది. సో బట్ షీ వాజ్ నాట్ ఇంట్రెస్టెడ్. మీరు ఇద్దరు కొట్టుకుంటారా ఇట్లా నేనంటే నేను? చాలా, బట్ అంతే ప్రేమ కూడా ఉంది. ఓకే. వి ఫైట్ లైక్ క్యాట్స్ అండ్ ర్యాట్స్ బట్ వి లవ్ ఈచ్ అదర్. ఇంకా తెలుగు సినిమా ఏది చేయాలనుకుంటున్నారు? అంటే ఒక కైండ్ ఆఫ్ స్టోరీ తెలీదు బట్ యా ఐ వాంట్ టు వర్క్ విత్ ఆల్ గుడ్ పర్ఫార్మర్స్. ఇక్కడ డైరెక్టర్స్ ఎవరు తెలుసు మేడం మీకు? కన్నడ వాళ్ళ పేరు చెప్పారు, ఇక్కడ తెలుగు వాళ్ళ డైరెక్టర్స్ ఈ వీళ్ళతో చేయాలి. రాజమౌళి గారు. నాకు ఎపిక్ ఫిల్మ్స్ చేయాలని చాలా డ్రీమ్. ఎపిక్ ఫిల్మ్ ఈజ్ ఓకే బట్ రాజమౌళి గారు కాకుండా ఆయన స్కై ఇప్పుడు టచ్ చేయాలంటే కొంచెం కష్టం ఉంది కానీ ఐ వాంట్ టు. అంటే మీరు ఎక్కడుంటే అక్కడ 1 yearలో లాంగ్వేజ్ నేర్చేసుకుంటున్నారు. మలయాళం కూడా ఉండేసి అక్కడ మలయాళం నేర్చుకుంటాను కానీ కష్టం. మలయాళం ట్రై చేశాను, రాలేదు. ట్రై చేసారా? తమిళ్ ఈజీయా మేడం? తమిళ్లో అంటే తెలుగు తమిళ్ అంతా చూసి పెరిగాను కాబట్టి. ఈ 3 లాంగ్వేజ్లో ఏది నేర్చుకోవడానికి ఈజీ? తెలుగు మాతృభాష కదా, చాలా ఈజీ. మామూలు బట్ నాకు ఆ టచ్ పోయింది. మా యూజర్స్ చెప్పడానికి చాలా మంది ట్రై చేస్తుంటారు స్పోకెన్ ఇంగ్లీష్ అది. ఇప్పుడు మీకు తమిళ్ వచ్చు, కన్నడ వచ్చు, ఈ తెలుగు వచ్చు, ఇంగ్లీష్ ఆబ్వియస్లీ. ఈ 3 లాంగ్వేజ్లో ఏది బెటర్గా తొందరగా నేర్చుకోవచ్చు? తెలుగు అనుకుంటా కాదు మీది? నో నిజంగా. తమిళ్ కష్టమా మేడం? తమిళ్ యాక్చువల్లీ కన్నడ తమిళ్ రెండు నాకు కష్టమే అనిపిస్తుంది. ఓకే. ఇప్పుడు లవ్ ఓటీపీ డైరెక్టర్ గురించి చెప్పండి, సింగిల్ వర్డ్. ఎస్, సింగిల్ వర్డ్లోనా? సింగిల్ వర్డ్ అంటే ఒక లైన్. వెరీ హార్డ్ వర్కింగ్, వెరీ ప్యాషనెట్, వెరీ ఆనెస్ట్. ఓకే. మీ టీం అంతా ఇప్పుడు హ్యాపీయా అందరు? చాలా, దే ఆర్ ఆల్ వెరీ ఎక్సైటెడ్. మీకు ఒక టీం వాట్సాప్ గ్రూప్ ఉందా? ఒక టీం. అందరూ చూసారా? వాట్సాప్ గ్రూప్ లేదు బట్ ఒక టీం ఉంది. ఓకే. దే ఆల్ అటెండెడ్. నిన్న బెంగళూరులో అటెండ్ చేశారు. చాలా, దే ఆర్ వెరీ హ్యాపీ. ఓకే. నా నుంచి ఇలాంటి ఒక పర్ఫార్మెన్స్ ఎక్స్పెక్ట్ చేయలేదు. అనీష్ కూడా ఇలాంటి ఒక డైరెక్షన్ చేస్తారని ఎక్స్పెక్ట్ చేయలేదు బికాస్ దిస్ హ్యాస్ టు బి హిస్ సెకండ్ ఫిల్మ్ అనుకుంటా డైరెక్షన్లో.
సో వివర్ ఆల్ సర్ప్రైజ్. ఫస్ట్ హాఫ్ లుక్కి సెకండ్ హాఫ్ లుక్కి చాలా డిఫరెన్స్. ఆ లుక్ ఎలా ఎక్కడ ఏమైనా రిఫరెన్స్ తీసుకున్నారా లేదంటే ఇది? నేనే వెతికాను, అంటే ఆ హోంవర్క్ కూడా నాకే ఇచ్చారనమాట డైరెక్టర్ గారు. ఏం చేస్తావు చూడు, డిఫరెన్స్ కనిపించాలి అని. సో ఐ వెంట్ త్రూ సమ్ కొరియన్ లుక్స్ అండ్ ఐ కేమ్ అప్ విత్ దట్ యువర్ ఫేవరెట్ లుక్. ఎస్, bangs look with a pony thing. And second వచ్చి it's a normal. He wanted long hair. I don't know why. You have to ask him. He wanted very long hair. నాకు అప్పుడు ఇంకా షార్ట్ ఉండింది నాకు అప్పుడు హెయిర్. ఓకే, వాళ్ళు నాకైతే లాంగ్ హెయిర్ కావాలి అని చెప్పారు. కానీ కారు ఆరన్ కొట్టడం అందరినీ అడావిడి చేయడం కూడా బాగుంది. ఇంకోటి, మీరు ఆటోలో వెళ్తుంటే 2 photos పెట్టరా అని అంటారు కదా, అతను ఎక్కడున్నారు ఆపోజిట్ ఫ్లిప్ చేసేసి పెట్టమని చెప్పేసి కూడా పెట్టారు. అది కూడా వండర్ఫుల్ షాట్స్. అంటే మీ ఎక్స్ప్రెషన్స్ కావచ్చు, ఫోన్లో కావచ్చు, నిజానికి ఇస్ అ గ్రేట్ యాక్టింగ్. మీ ఫ్రెండ్ లవ్ సీక్రెట్స్ అని ఎవరైనా చెప్పండి, ఓటీపీ. మా అనీష్ గారిదా? అనీష్ గారిది మ్యారీడా? అనీష్ గారు నో హీస్ నాట్ మ్యారీడ్. పిల్లని వెతుకుతున్నారు, ఎవరైనా ఉంటే కమ్ ఫార్వర్డ్. హీఈస్ అ గుడ్ మ్యాన్, హీఈస్ అ గుడ్ జెంటిల్మెన్. సినిమా మ్యూజిక్ గురించి? మ్యూజిక్ ఆనంద్ రాజా విక్రమ్ అని చేసింది. వాళ్ళు based in Tamil Nadu వాళ్ళు యాక్చువల్లీ, బట్ సెటిల్డ్ ఇన్ బెంగళూరు. బట్ ఐ థింక్ హీస్ హియర్, అంటే హీస్ హియర్ టు బీ దేర్ ఇన్ ఇండస్ట్రీ అని అనుకుంటా. అంత బాగా చేశారు. ఫస్ట్ మూవీనే హిట్ కొట్టారు యాక్చువల్లీ మ్యూజిక్లీ. సో ఐ హావ్ ఆల్వేస్ బిన్ టెల్లింగ్ హిమ్, అంటే తెలుగులో మీ యొక్క సెన్స్, మ్యూజిక్ సెన్స్ తెలుగులో సూట్ అవుతుంది సార్ అని. ఐ థింక్ ఇట్ విల్ వర్క్ హియర్. చాలా ఆపర్చునిటీస్ వస్తుంది సార్కి. అంటే ఇలాంటి సినిమాలకి మ్యూజిక్ కొట్టడం కష్టం కొంచెం. వాళ్ళ బ్యాక్గ్రౌండ్స్ కూడా వాళ్ళే చేశారు, బ్యాక్గ్రౌండ్ స్కోర్ కూడా వాళ్ళే చేశారు. ఆర్ఆర్ ప్రోగ్రామింగ్ ఆల్సో హీ హస్ ఓన్లీ డన్ ఇట్. సింత్ వాళ్ళే చేశారు, రిథమ్ అండ్ సింత్ ఆల్సో హీ హస్ ఓన్లీ డన్. ఎన్ని డేస్ షూట్ చేశారు మేడం ఇది మొత్తం? నాకైతే ఐ థింక్ 35 days అనుకుంటా టోటల్ బెంగళూరు. టోటల్ అంటే మేము 2 languages చేసాం చేసాం కదా. ఇట్ ఈస్ 2 straight films, 2 straight songs, 1 Kannada and 1 time Telugulo. సో రెండు లాంగ్వేజెస్లో అట్ ద సేమ్ టైమ్ యూస్ టు అటర్ డైలాగ్స్. ఫస్ట్ అడిగారా తెలుగులో కూడా రిలీజ్ అవుతుందని మీరు? వాళ్ళే చెప్పేశారు, ఓకే ఇది 2 languagesలో వస్తుంది కాబట్టి నువ్వు దీన్ని చేయాలి అని చెప్పారు. నీకు తెలుగు వస్తుంది కదా అని. తెలుగు రావడం ఫెచ్చింగ్ అయింది. ఇంకా మరిన్ని సినిమాలు కూడా రావాలి అక్కడ కన్నడలో. ఎస్. ఇంకా ఈ పునీత్ రాజ్ కుమార్ గారి గురించి ఆయన చూసారా మీరు? ఖచ్చితంగా. నేను ఐ థింక్ ఐ వాజ్ స్టడీయింగ్ సెకండ్ PU అనుకుంటా అప్పుడు, ఫస్ట్ ఆర్ సెకండ్ PU, డోంట్ రిమెంబర్. సో అప్పుడు మైత్రి అని వాళ్ళది ఒక మూవీ వచ్చింది. ఆ మూవీలో స్టడీ హాలిడేస్ ఇచ్చారు కాలేజ్లో నాకు. అప్పుడు 11 days ఐ వర్క్డ్ యాజ్ అన్ అసిస్టెంట్ డైరెక్టర్. బికాస్ నేను అసలు స్టడీ చేయట్లేదని ఐ యూస్ టు గో అండ్ సిట్ ఇన్ థియేటర్. ఆ థియేటర్లో ఆ డైరెక్టర్ వచ్చేవాళ్ళు అక్కడ ప్రాక్టీస్కో ఏదో దీనికి. అప్పుడు తీసుకెళ్లారు నన్ను, ఇక్కడ టైం వేస్ట్ చేయకురా, అక్కడైనా పని చేయరా అని తీసుకెళ్లారు. సో అప్పుడు పునీత్ రాజ్ కుమార్ సార్ చెప్పేవాళ్ళు, చాలా ఎక్స్ప్రెసివ్ ఐస్ ఉంది నీకు, యూ హ్యావ్ టు ఫోకస్ ఆన్ యాక్టింగ్ అని. అంటే అప్పుడు నేను అలా ఉండలేదు, బట్ స్టిల్ హీ సెడ్ దట్ టు మీ. పునీత్ రాజ్ కుమార్ అంత పెద్ద కాంప్లిమెంట్, ఎందుకంటే అక్కడ తెలుగు ఇండస్ట్రీకి ఒక వాళ్ళకి నేను బాగా తెలుసు అండి. బికాజ్ ఇది రక్షిత్ శెట్టి ప్రొడక్షన్లో నేను భీమసేన చేశాను కదా, అప్పుడు వాళ్ళు హీ వాజ్ డూయింగ్ అ కేమియో రోల్ ఫర్ హంబుల్ పొలిటీషియన్ నోగ్రాజ్ with the same production house. Okay. So I've gone to his shoots. So he knows me very well. పునీత్ సార్కి నేను బాగా తెలుసు. పెద్ద పరిచయాలే. ఇప్పుడు రాజ్బీ శెట్టితో ఎందుకు మామూలుగా ఎప్పుడన్నా అవకాశం అడగకపోయారా సినిమా గురించి? ఇంకా అడగలేదండి, అడిగేదానికి నాకు భయంగా ఉంటుంది. బికాస్ హీస్ అ ఫ్రెండ్ కదా, ఫ్రెండ్ కన్నా ఒక మెంటర్లా నాకు చాలా అడ్వైజెస్ ఇస్తూ ఉంటాను. నాకు ఏదైనా ఇండస్ట్రీలో నాకు ఇన్ఫర్మేషన్ కావాలి, నాకు తెలియట్లేదు అంటే ఐ విల్ కాల్ హిమ్, సార్ ఇలా జరుగుతుంది ఏం చేయను అని. హీ గివ్స్ గుడ్ అడ్వైజెస్. ఓకే, అంటే వైజ్ అడ్వైజెస్ ఇస్తారు. రక్షిత్ శెట్టి వీళ్ళందరూ అయితే ఒక మెంటర్ లాగా అనుకోవచ్చు ఇండస్ట్రీలో. రక్షిత్ శెట్టి సార్ కొంచెం మాట్లాడేది తక్కువ. ఓకే. when he does really well. అవుట్ ఆఫ్ సైట్ ఉంటే వాళ్ళు హీస్ అ లోనర్, హీ ఎంజాయ్స్ హిజ్ ఓన్ కంపెనీ. రిషబ్ సార్ చాలా బాగా లైవ్లీగా ఉంటారు, కానీ ఐ థింక్ ఆఫ్టర్ కాంతార ఐ హావ్ నాట్ స్పోకెన్ టు హిమ్. ఓకే. ఓన్లీ త్రూ ఇన్స్టాగ్రామ్, అంతే. ఇన్స్టాగ్రామ్లో మాట్లాడుతూ ఉంటారు అప్పుడప్పుడు, ఆల్ ది బెస్ట్ అలాంటిది, అంతే. షార్ట్ మెసేజెస్. ఇన్స్టాగ్రామ్లో యాడ్స్ చేస్తుంటారా మీరు? అంటే ఈ మన ఇన్ఫ్లుయెన్సర్స్ లాగా
నో అండి, అవేం నో అవేం చేయట్లేదు. ఇప్పుడు ఇక్కడ ఎందుకంటే తెలుగులో బెట్టింగ్ యాప్స్ ఇవన్నీ కూడా ప్రమోట్ చేసిన వాళ్ళందరికీ ఈడీ నోటీసులు ఇవన్నీ వస్తాయి. అవును. మీకు అవకాశం వస్తే లేదు, నేను ఐఎమ్ నాట్ హియర్ టు ఇన్ఫ్లుయెన్స్ పీపుల్. అంటే వాళ్ళ డెసిషన్ చేసుకునే దానికి ఐ థింక్ దే షుడ్ డిసైడ్ ఫర్ దెమ్సెల్వ్స్. ఐఎమ్ నోబడీ టు ఇన్ఫ్లుయెన్స్. ఐఎమ్ నాట్ ఇంట్రెస్టెడ్ ఇన్ ఇన్ఫ్లుయెన్సింగ్. మీ ఎక్స్పీరియన్స్ ఏం చెప్తారు యంగ్ ఇప్పుడు వచ్చే వాళ్ళకి ఇండస్ట్రీకి? అంటే ఫస్ట్ స్టడీ హార్డ్, ఫినిష్ యువర్ స్టడీస్. అంటే ఆ ఒక మెచ్యూరిటీ వచ్చాక ఇఫ్ యూ స్టిల్ ఫీల్ దట్ యూ వాంట్ టు బీ అన్ యాక్టర్ ఆర్ ఎనీథింగ్ ఇన్ ది ఇండస్ట్రీ, దెన్ వర్క్ రియల్లీ హార్డ్. అంటే వాళ్ళలాగా కావాలి వీళ్ళలాగా కావాలి అని అనుకోకుండా జస్ట్ కీప్ ఇంప్రూవింగ్ విత్ యువర్ క్రాఫ్ట్. ఇఫ్ దట్ హ్యాపెన్స్, ఐ థింక్ సమ్వేర్ పీపుల్ విల్ రికగ్నైజ్ యూ. ఫస్ట్లో ఫెయిల్ అయినా కానీ చెప్పండి. ఫస్ట్లో ఫెయిల్ అయిన దాని గురించి చెప్పాలా? ఫెయిల్ అయినా కానీ మీ గోల్ మీరు రీచ్ అవ్వాలి. అదంతా లైఫ్. ఓకే, లవ్ లో ఫెయిల్ అయితే ఏమంటే లవ్ లో ఫెయిల్ అయితే యూత్ ఇప్పుడు చాలా మంది సూసైడ్ చనిపోవడాలి. నాట్ వర్త్ ఇట్, డెఫినెట్లీ నాట్ వర్త్ ఇట్. మేము అలైవ్గా ఉండడమే ఒక ప్రెషియస్ గిఫ్ట్. సో ఐ థింక్ దట్ ఈస్ ఎనఫ్ అ రీజన్ టు ఫీల్ హ్యాపీ అబౌట్ లైఫ్. సో ఫెయిల్ అయినా కూడా పర్లేదు, యూ కెన్ మూవ్ ఆన్. అంటే త్వరగా మూవ్ ఆన్ అవ్వాలి అని కాదు, యూ టేక్ యువర్ టైమ్, యూ ఫీల్ యువర్ ఫీలింగ్స్ అండ్ దెన్ కమ్ అవుట్ ఆఫ్ ఇట్, మూవ్ ఆన్ విత్ లైఫ్, అంతే. మేడం ఇది ఒక ఎగ్జామ్. మామూలుగా ఇప్పుడు చాలా మంది మూవ్ ఆన్ 1 year 2 years కూడా లైఫ్ రిస్క్ లో పెడతారు. కొంతమంది ఇప్పుడు మీలాగా ఇంటెలిజెన్స్ ఉంటాయి వేరే వ్యాపకం మీద తొందరగా ఒక 6 months. సార్ యాక్చువల్లీ ఇంటెలిజెన్సే చాలా ఎమోషనల్ గా ఉంటారు అనుకుంటున్నాను. నేను ఇంటెలిజెంట్ అని చెప్పట్లేదు, ఐఎమ్ అ డమ్ ఫూలిష్ పర్సన్. మీరు ఎన్ని రోజుల్లో బయటపడ్డారు లవ్ ఫస్ట్ ప్రాబ్లం నుంచి? నో, ఐ టుక్ too much time. 2 months అంతే? Too much time to come out of it. Because నా సైడ్ లో it was true love. So 1 year పట్టిందా? తెలియదు, నేను చెప్పాను. పోనీలండి, ఫ్యూచర్లో కూడా మీకు ఒక మంచి అబ్బాయి దొరికి, ఎలాగో మీరు లవ్ మ్యారేజ్ కావాలంటున్నారు కాబట్టి చేసి అప్పుడు కూడా ఏమైనా కానీ టైం ఖచ్చితంగా మీరు మ్యారేజ్ దొరకాలి కదా. దొరుకుతారులేండి మీకు. ఎందుకంటే ఇప్పుడైతే వద్దండి, ఇప్పుడు సినిమానే నా లవర్. సినిమానే మీ లవర్ కాబట్టి. ఇదండి ఈరోజు మరిన్ని విషయాలతో మరొక సెలబ్రిటీతో వస్తాము. లవ్ ఓటీపీ ఈ సినిమా మీరు చూసినా కూడా, ఎందుకంటే ఫస్ట్ లవ్ కూడా చాలామంది 99% 100% కూడా ఫెయిల్యూర్ అయితే కూడా మీరు ఏమి చేసుకోకూడదు. ఇది ఒక ఎక్స్పీరియన్స్ లాగా ఫీల్ అయ్యి ఆ లైఫ్ వైబ్ని ఎంజాయ్ చేస్తూ మీరు మూవ్ ఆన్ అయ్యి నెక్స్ట్ మీ కెరీర్ గ్రోత్కి అయితే ఏర్పాటు చేసుకొని అవతలి వాళ్ళు అమ్మాయి అయితే అబ్బాయి అయితే వాళ్ళకంటే బాగా బ్రతికి మనం ఒక పేరు తెచ్చుకోవడానికి ట్రై చేయాలి. కానీ ఎవరు దానికి కుంగిపోయి కృషించిపోయి అయితే లైఫ్ని నాశనం చేసుకోకూడదు. అదే ఈ సినిమా. ఈ సినిమాలో మంచి మెసేజ్ ఓరియంటెడ్ ఉంది, చాలా బాగా తీశారు. అమ్మాయి కూడా చాలా బాగా చేసింది. ఫస్ట్ హాఫ్ అంతా తనే. ఇంకా ఇలాంటి అమ్మాయి ఉంటే బాగుండు అనిపిస్తుంది. కొద్దిసేపు అయిన తర్వాత ఇలాంటి అమ్మాయి వద్దులేరా కూడా అని అనిపిస్తుంది. ఖచ్చితంగా ఈ సినిమా మీరు చూసి, నియరెస్ట్ థియేటర్లో రేపు అయితే ఈ సినిమా రిలీజ్ అవుతుంది. బ్లాక్ బస్టర్ మూవీ కన్నడలో కూడా ఇది రిలీజ్ అయ్యి ఇప్పుడు తెలుగులో కూడా రిలీజ్ అయింది. మంచి సినిమా లవ్ ఓటీపీ. ఖచ్చితంగా మీ నియరెస్ట్ థియేటర్లో చూసి ఒక కామెంట్ అయితే మా ముఖాన పడేస్తే ఖచ్చితంగా మేము చూసి ఆనందిస్తాం. థ్యాంక్ యూ వెరీ మచ్ శ్రీ. ఐ రియల్లీ వాంట్ టు థ్యాంక్ యూ బికాస్ you're very supportive. Not just you, నాకు ఈ తెలుగు వాళ్ళ ప్రేమ చాలా జెన్యూన్గా అనిపిస్తుంది. దే ఇఫ్ దే లైక్ సంథింగ్ నిజంగానే వాళ్ళు సపోర్ట్ ఇస్తారు వితౌట్ లుకింగ్ ఫర్ ఎనీథింగ్ ఇన్ రిటర్న్. సో చాలా చాలా థ్యాంక్స్ అండి. ఏం లేదు మేడం, తెలుగు వాళ్ళు సినిమా దయ్యాలు, సినిమా పిశాచులు, వీళ్ళంతా సినిమా కోసమే బ్లడ్. థ్యాంక్ యూ అండి. అయితే ఈ వేవ్ లెంత్ మ్యాచ్ అవుతుంది. సినిమా కోసమే ప్రాణం. Thank you very much. Thank you Shripad. Thank you so much. Thank you. For more videos like this, subscribe Big TV channel.